ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుణ్ణి కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని ఈ దినము నీకు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నారు, వారు నా వారై అంటున్నారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు దేవుని సంబంధివి. ఆయన రక్తము కార్చి నిన్ను పాపము నుంచి విడిపించి, ఇదిగో దేవుడు ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నారు. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉంటారు అని. దేవుడు తను ప్రేమిస్తున్నాడు అని పరలోకం నుంచి కూడా చెప్పొచ్చు. కానీ ఈ భూమి మీదకి మన కొరకు వచ్చి మనలందరినీ కూడా అపవాది యొక్క చెర నుంచి విడిపించారన్న విషయాన్ని ఈరోజు నువ్వు ఆలోచించాలి. బహుశా ప్రస్తుతం నీవు అనుభవిస్తున్న కొన్ని కుటుంబ కారణాల వల్ల కానీ, ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ, సమాజంలో నీకు ఎదురవుతున్న కొన్ని ఇబ్బందికరమైన ఆ యొక్క పరిస్థితులను బట్టి కానీ నీ మనసు గలిబిలిగా ఉందేమో. ఈరోజు దేవాతి దేవుడు ఏమని చెప్తున్నారో తెలుసా? నీవెవరి సంబంధివి? ఆయన సంబంధివి. అపవాదికి నీ మీద అధికారము లేదు. వాడు ఎవరి ద్వారా అయినా ఏ రూపంలో అయినా నీ మీద గెలవలేడన్న విషయాన్ని నీవు అర్థం చేసుకోవాలి. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం వింటున్నా సరే, నీవు దేవుని సంబంధివి. ఆయన అంటున్నారు చూడండి, తండ్రి తన్ను సేవించు కుమారుణ్ణి కనికరించినట్టు నేను వారిని కనికరిస్తానంటున్నాడు. నువ్వు దేవుని పాదాల వద్ద ప్రార్థిస్తున్నావు కదా, నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు కదా, దేవుని యొక్క వాక్య ప్రకారము నీవు జీవిస్తున్నావు కదా, అయితే దేవుని కనికరము నీ మీదకి ఈరోజు రాబోతుంది. ఆమెన్. పట్టుదల కలిగి ధైర్యముతో నీవు చేయాలనుకున్నది నీతిగా ఆ పని ప్రారంభించు. దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతున్నారు. ఆమెన్. దేవుని కనికరము ఒకరి మీదకి వచ్చినప్పుడు ఆ మనిషి యొక్క బంధకాల నుంచి అతనికి విడుదల కలుగుతుంది. ఆమెన్. దేవుని కనికరము ఒకరి మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి జ్ఞానము కలుగుతుంది. దేవుని కనికరము ఒకరి మీదకి వచ్చినప్పుడు వారు నెమ్మది పొందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన స్థితికి ఆ వ్యక్తిని తీసుకెళ్తాడు. దావీదును చూడండి, గొర్రెలు కాచుకునేవాడు సింహాసనం పైన కూర్చున్నాడు. ఆమెన్. ఈరోజు నీ జీవితంలో కూడా ఉన్నతమైన తలంపులు నువ్వు కలిగి ఉన్నావు. దేవుడు ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తాడు. ఎప్పుడో తెలుసా? నీ బాధ్యతలు నీవు నెరవేర్చినప్పుడు. దావీదు దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయి సింహాసనం మీద పెడతాడని తల్లి తండ్రి మాటకు ఎదురు తిరగలేదు. ఈ గొర్రెలు నేను కాయనని చెప్పి నీచంగా మాట్లాడలేదు. పొద్దున్నే గొర్రెల్ని తీసుకుని వెళ్ళి దినమెల్లా దేవుణ్ణి సేవిస్తూ తన బాధ్యతను సక్రమంగా నిర్వహించాడు. కాబట్టే దేవుడు ఆ బిడ్డను దీవించాడు. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి, ఎటువంటి ఉద్యోగ వ్యాపార కుటుంబ సంసార జీవితంలో ఉండి వాగ్దానాన్ని వింటున్నావు, నీవు చేయవలసింది నువ్వు చెయ్యి. దేవుడు తన కనికరము నీ మీద కుమ్మరించబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.